నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకోవాలి. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం తీసుకున్న ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ని వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట సేపు తర్వాత చూడండి, పప్పు అనేది మనకు చక్కగా నానిపోయింది. ఈ విధంగా నానిన పప్పులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మీడియం సైజు మామిడికాయని తీసుకొని దానిపైన చెక్కు తీసి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న కందిపప్పుకి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోతుందండి. మీరు తినే పులుపును బట్టి కందిపప్పు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. 3-4 విజిల్స్ తర్వాత చూడండి, మనకు పప్పు అనేది చక్కగా నానిపోయింది. తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం తురుముకున్న పచ్చి మామిడికాయ తురుముని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పప్పులోకి మొత్తం కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మనకు పప్పు అనేది కొద్దిగా పలచగా ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పోపు గింజలు 4 ఈ విధంగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది కొద్దిగా ఎర్రగా వేగాలండి. అప్పుడే మనకు పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పోపు మొత్తం కలిసేటట్లుగా పప్పును కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మనకు పప్పు అనేది ఈ విధంగా రెడీ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్